ఓకే మా. గుడ్ ఆఫ్టర్నూన్ మా ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు అయితే ఎక్స్ట్రా చెప్పుకున్నాం కదా, సో ఆ టాపిక్ చెప్పుకోవచ్చు. సిపిటి అంటే ఏంటి మా? రోహిణి. Current procedure terminology, ma'am. Current procedure terminology, ma'am. ఓకే. రోహిణి ఉన్నావా? Yes, ma'am. సిపిటిలో ఎన్ని రేంజెస్ ఉంటాయి మా? అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి, అదే ఎటువంటి వాటిని మనం కోర్స్ కింద యూజ్ చేస్తాం సిపిటిలో? టైప్స్ ఆఫ్ Ma'am, రేంజెస్ మా సిపిటిలో. మ్యామ్ నేను క్లాస్ వినలేదు మ్యామ్. నేను అంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను మా ఇదే ఈ టాపిక్కే. సారీ మ్యామ్, గుర్తులేదు మ్యామ్. ఓకే ఓకే, ఈ రోజైనా సరిగ్గా వినుమా, ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే. సిహెచ్ రాణి. రాణి మా, సిపిటిలో ఎన్ని రేంజెస్ ఉంటాయి మా? 3 types. ఓకే మా, మ్యూట్ చెప్పండి మా సారీ. ఎన్ని టైప్స్ ఉంటాయి? 3 types. త్రీ టైప్స్. ఓకే. త్రీ టైప్స్ ఉంటాయి. నందిని చెప్పమ్మా, సిపిటిలో ఎన్ని రేంజెస్ ఉంటాయి? 6 types ఉంటాయి మ్యామ్. ఓకే, చెప్తారా అవి ఏంటో? ఎవాల్యూషన్ మేనేజ్మెంట్, అనస్థీషియా, సర్జరీ, రేడియాలజీ, ప్యాథాలజీ అండ్ లాబొరేటరీ మెడిసిన్. ఓకే. ఓకే, మనం ఎక్స్టర్డే ఏ క్లాస్ చెప్పుకున్నాం? అనూష, డి అనూష. అనూష. Ma'am, good afternoon, ma'am. గుడ్ ఆఫ్టర్నూన్ మా. ఎక్స్టర్డే ఏ క్లాస్ చెప్పుకున్నామా మనము? 5 needle aspiration బయోస్ఫియర్ అనేది చెప్పాం మేడం. కోడింగ్ గురించి చెప్పాం. ఓకే. దీపిక. దీపిక దీపిక తుంగన మా, ఉన్నావా దీపిక? ధరణి. ధరణి. హఫీజా. హఫీజా ఉన్నావు మా నువ్వు? ఓకే మా. ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ అంటే ఏంటి మా? ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎస్పిరేషన్ బయోప్సీ? విన్నావా మా హఫీజా? విన్నా మ్యామ్. గుర్తుందా, లేకపోతే అర్థం కాలేదో చెప్పింది నేను? విష్ణు మనోజ్. ఎస్ మ్యామ్. మా ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ గురించి చెప్తారా మా మీరు? మ్యామ్, ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ గురించి చెప్తారా? విన్నారండి మీరు? ఎస్ విన్నా మ్యామ్. అర్థమైందా కాన్సెప్ట్ అది? క్వశ్చన్ ఇంకోసారి అడుగుతాను. అదే ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ అంటే ఏంటి? వాట్ ఈస్ ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ బయోప్సీ? ఫైన్ నీడల్ బయాప్సీ చేసి సింపుల్ గా షార్ట్ కట్ చెప్పాను. మీకు ఏం అర్థమైంది అసలు నేను ఏం చెప్పాను? నీడిల్ అనేది లార్జ్ బోర్ తో చేస్తుంటారు మ్యామ్. ఓకే. బోర్ శాంపుల్ అంటే శాంపుల్స్ కోసం తీసుకోవడానికి ఫైన్ నీడిల్ బయాప్సీని యూస్ చేస్తాం. ఓకే. సీమ, మనకి మన బాడీలో ఏదైనా ట్యూమర్ లాంటిది, గడ్ లాంటివి ఉంటాయి కదా, అంటే సెల్స్ అన్ని కూడా ఒకే దుక్కున కంబైన్ అయిపోయి ఉండడం వల్ల ట్యూమర్ లాంటిది, ఒక గడ్డ లాంటిది, అంటే
ఒక ఎత్తు రూపంలో వస్తదన్నమాట. గడ్డి లాంటిది ఒకటి ఏర్పడుతుంది మన బాడీలో. అది వచ్చినప్పుడు మన బాడీ అంతా కూడా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఆ ప్లేస్‌లో అంతా కూడా పెయిన్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఓకేనా? అలా రావడం వల్ల ఈ ఫైన్ నీడిల్ బయాప్సీ చేయించుకోవడం వలన కొంచెం మ్యూట్ చేయండి మా. ఈ బయాప్సీ అనేది చేయించుకోవడం వల్ల మనకి అది రిమూవ్ చేయడం లాంటిది చేస్తారు. ఓకేనా? ఫస్ట్ అది ఎలా చేస్తారంటే, ఒక నీడిల్ లాంటి దాన్ని మన బాడీలోకి పంపి ఎక్కడైతే ఏ ప్లేస్‌లో అయితే మనకి ట్యూమర్ టైప్ అదే గడ్డ టైపు ఉందో, అక్కడికి ఈ నీడిల్‌ని పంపి గుచ్చుతారు ఆ ప్లేస్ అంతా కూడా. అలా గుచ్చడం వల్ల అది అక్కడున్న సెల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తది. అబ్జర్వ్ చేశాక అవి తీసుకుంటుంది కదా! ఆ నీడిల్ అనేది తీసుకొని టెస్ట్‌లో ఆ సెల్స్ ఉంటాయి గదా! ఆ సెల్స్‌ని మైక్రోస్కోప్‌లో పెట్టి టెస్ట్ చేస్తారు. ఓకేనా? మైక్రోస్కోప్‌లో పెట్టి టెస్ట్ చేయడం వలన బయాప్సీ చేయడానికి ఈ నీడిల్ అనే యాస్పిరేషన్ బయాప్సీ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఈ నీడిల్ బయాప్సీలో స్టార్టింగ్ సీరీస్ ఏంటి మా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సీరీస్ యూజ్ చేస్తాం దీంట్లో? 10004 to 10004 to 10021. 10004 to 10021. ఓకే. ఓకే. 10021 అనే కోడ్ దేనికి యూజ్ చేస్తాము? Without imaging guidelines. Without imaging guidelines. Guidelines for first lesion. Without imaging guidelines. ఓకే. కన్నా చిన్ను ఎవరమ్మా ఉన్నావా? కన్నా చిన్ను? చిన్ను ఉన్నావా? పావని, కంచు పావని. రెస్పాండ్ అవ్వండి నేను ఎక్స్‌ట్రా చెప్పాను. ఇందాక కూడా చెప్పాను. నేను పిలిచిన వాళ్ళు నాకు రెస్పాండ్ అవ్వండి అని. కౌశిక్? ఓకే. ఈ ఈ కోడ్‌లో 1121 అనే కోడ్‌లో ఎన్ని లీజన్స్ యూజ్ చేస్తాం మనము? 1. 1. ఓకే. ఎక్స్‌ట్రా నేను 2 క్వెషన్స్ చెప్పాను కదా! Yes, ma'am. 5 questions. ma'am. అందరూ కూడా నోట్ చేసుకున్నారా? Note Yes, చేసుకున్నాం ma'am. ఓకే. సంధ్య? సంధ్య? సంధ్య నాకు రెస్పాండ్ అవ్వండి మీరు. సంధ్య? ఏంటి ఎవరు పిలిచినా కూడా రెస్పాండ్ అవుతలేదు. నేను పిలుస్తున్నాను కదా! నాకోసారి క్వెషన్ చదివి నాకు ఆన్సర్ చెప్పండి సంధ్య. క్వెషన్ చదివి ఆన్సర్ చెప్పండి. అంటే క్వెషన్ చదవడం వల్ల మిగిలిన వాళ్ళు కూడా వింటారు క్వెషన్ ఏంటనేది. వాయిస్ రావట్లేదా? ఎస్ మా. దాన్ని అన్‌మ్యూట్ చేసి మీరు మాట్లాడొచ్చు మైక్‌ని. సోఫియా? సోఫియా? Yes, ma'am. ఫస్ట్ క్వెషన్ ఓకే సంధ్య పర్లేదు. సోఫియా చదువుతుంది వినండి ఒకసారి. సోఫియా నిన్న ఎక్స్‌ట్రా చెప్పాను కదా! ఫస్ట్ క్వెషన్ చెప్పాను కదా! ఆ ఫస్ట్ క్వెషన్ ఒకసారి చదివి ఆన్సర్ చెప్పండి దానికి. Okay. When a patient comes to hospital. కొంచెం గట్టిగా చదవండి When a patient comes to hospital for needle aspiration in the arms for without guidelines in 11 lesions. Answer, ma'am. 10021.10004 into 10 equals to 11 lesions. ఓకే. 10001 అన్నావా ఫస్ట్? No, ma'am. 10021. ఓకే. 10021 అలా ఫస్ట్ అదే ఆన్సర్ ఎందుకు అలాగే ఇవ్వాలి? వేరే విధంగా ఇవ్వచ్చా? ఆన్సర్ అదే ఎందుకు ఇచ్చావు నువ్వు? అంటే without guidelines అని అడిగినారు. ఓకే ఇక్కడ 10021 ఇంకోటి ఏంటి 10004 into 10 అని ఇచ్చింది తను.
ఆన్సర్ దానికి ఎందుకు అలా ఇచ్చామంటే 10021 అనేది ఏంటి వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ అని చెప్పాం కదా. వితౌట్ ఇమేజింగ్ గైడ్ లైన్స్ అనేది మనం దాని కోడ్ ఏంటి 10021. ఓకేనా, దానికి సింగిల్ లీజన్ అనే దాన్ని యూస్ చేస్తాం. అలాగే దానికి ఇంకా మనం ఎన్ని సింగిల్ లీజన్ యూస్ చేస్తాం, ఒక లీజన్ యూస్ చేస్తాం. ఇంకా ఎన్ని లీజన్స్ ఉంటాయి, 10 లీజన్స్ ఉంటాయి కదా. ఆ 10 లీజన్స్ కి కూడా మనం కోడ్స్ ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోవాల్సిన కోడ్స్ మనం ఏం యూస్ చేస్తాం, 10004 అనే కోడ్ ని యూస్ చేస్తాం కదా. ఇలా మనం ఎన్ని యాడ్ చేయాలి, 10 యాడ్ చేయాలి. ఓకేనా, 10 యాడ్ చేయాలి కాబట్టి 10004 into 10 అనే కోడ్ ని ఇవ్వాలి. ఓకేనా, దీనికి పూర్తి ఆన్సర్ ఏంటంటే 10021 అండ్ 10004 into 10. మా అందరికి అదే వచ్చింది ఆన్సర్. Yes, ma'am. Yes, madam. Yes, ma'am. ఓకే బాయ్స్, మీరు కూడా నోట్ చేశారా క్వశ్చన్? ఎస్ మేడం, చేసాను. ఓకే, ఆన్సర్ అదే వచ్చిందమ్మా మీకు? అవును మేడం. ఓకే ఓకే మ్యామ్, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి మా, మళ్ళీ చెప్తాను నేను, సరేనా? నేను పిలిచినప్పుడు కూడా కొంచెం రెస్పాండ్ అవ్వండి మా ప్లీజ్. నాకు ఎంత మీకు అర్థమైందో లేదో నాకు అర్థం అవ్వాలి కదా ఫస్ట్. ఓకే, మౌనిక ఉన్నావా? టీబీ మౌనిక, టీబీ మౌనిక. మా ఒకసారి సెకండ్ క్వశ్చన్ చదివి దానికి ఆన్సర్ చెప్పండి మా ప్లీజ్. ఓకే మేడం. ఓకే మా ఒకసారి When a patient coming to the hospital, చదవండి మా. when a patient coming to the hospital for biopsy in the MR guidelines, 21 lesions, ma'am. 21 లీజన్స్. ఓకే, ఆన్సర్ ఏమొచ్చిందండి? అవును మేడం. 10011 plus 10012 into 20, ma'am. 20. ఓకే, మా అందరికి అదే వచ్చిందా? Yes, ma'am. Yes, ma'am. ఓకే Yes, ma'am. ఓకే మా మౌనిక మీకు అర్థమైందా? Yes, ma'am. ఓకే, సుప్రజ, వై సుప్రజ? సుప్రజ మా సుప్రజ ఉన్నావా? ఓకే సుప్రజ, నాకు థర్డ్ క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పండి మా. సుప్రజ, నోట్ చేసావా ఎక్స్ట్రా చెప్పిన క్వశ్చన్స్ అన్ని మీకు? మా నా వాయిస్ రావట్లేదంటే మీరు నెట్వర్క్ ఇష్యూస్ లో కూర్చుని ఉంటారు, అందుకు మీకు నెట్ అనేది నా వాయిస్ అనేది రావడం లేదు. ఓకేనా? పూజిత సేనాపతి, పూజిత సేనాపతి. మా పూజిత ఉన్నావా? సోపేటి లావణ్య, లావణ్య. మా ఎందుకమ్మా నిన్న చెప్పినప్పుడు చెప్పాను కదా మా, అందరూ రెస్పాండ్ అవ్వండి నాకు చెప్పండి అని చెప్పానా? నేను ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని, అర్థం అవుతుందో లేదని అడుగుతున్నాను కదా. స్వర్ణలత, Yes, ma'am. మా థర్డ్ క్వశ్చన్ చదివి ఒకసారి ఆన్సర్ చెప్పండి మా. Okay, ma'am. ఓకే, When a Answer- patient coming to hospital for FNA in fluoroscopic for 15 lesions, answer ma'am 10007 plus 10008 into 14. మీకు ఎన్ని లీజన్స్ ఇచ్చామ్మా మీకు? 15 lesions, ma'am. 15 లీజన్స్. ఆన్సర్ ఏమొచ్చింది? 10007 plus 10008 into 14, ma'am.
ఓకే. మా అందరికి అదే వచ్చిందా? Yes, ma'am. Yes, madam. ఓకే. అది ఆ ఆన్సర్ ఎలా వచ్చిందో అందరికి అర్థమైందా? ఎస్ ఏదైనా మ్యామ్. డౌట్స్ ఉన్నాయా? Yes, madam. ఓకే. 4th క్వశ్చన్ ఎవరు చదువుతారో చదవండి. నేనైతే పిలవలేను ఎవరిని. మ్యామ్ నేను చదువుతా. చదువుతాను. మరి ఎవరో ఒకరు Any చదవండి. తర్వాత patient coming from biopsy. చెప్పాలి. When a patient comes for the hospital for biopsy, is the guidelines in ఓకే. first division? Answer 1009, ma'am. 1000. 9. ఏ గైడ్లైన్స్ యూస్ చేశాడు వారు? CT guide. CT. సిటీ గైడ్లైన్స్ యూస్ చేశారు. ఓకే. Yes, ma'am. మా అందరికి అదే వచ్చిందా? 1009. Yes, ma'am. ఓకే. వీరేంద్ర ఉన్నావా? చెప్పండి మేడం. 5th క్వశ్చన్ నీకే అమ్మా, చదువు. 4 మేడం రాసిన 5th నాకే తెలియదు మేడం. 5th రాయలేదా? చెప్తా మేడం. మురళి వరకు చెప్పు. మేడం. చెప్పండి మా మురళి. నేను చెప్తాను మ్యామ్. When ఈ a మళ్ళీ patient రేపటి coming చదువు. for hospital for biopsy ఒక in the చదవండి. ultrasound in 9 lesions, madam. Answer Okay. వచ్చేసి 1005 1006 into 8, madam. 1005. 1006 into 8. ఎన్ని డివిజన్స్? Correct, 9 డివిజన్సా? 9 lesions, madam. మా అందరికి అదే వచ్చిందా? 1005 ప్లస్ Yes, madam. 1006 ఇంటూ. Yes, ma'am. ఓకే. మా ఇక్కడ వరకు అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం అవ్వలేదా క్వశ్చన్స్ అనే ఈ టాపిక్ మీకు? అర్థమైంది. అర్థమైంది మ్యామ్. మా ఇంకా ఎవరైనా దీంట్లో న్యూగా ఎవరైనా జాయిన్ అయ్యారా? ఎస్ మ్యామ్. ఓకే. మా మీ పేరెంట్ మా? రచన మ్యామ్. రచన. ఓకే. ఈ రోజు జాయిన్ అయ్యారంటున్నారు కాబట్టి మీకు లాస్ట్ లో చెప్తాను వీళ్ళకి. ఇప్పుడు మీకు కూడా మీరు కూడా వీళ్ళతో పాటు నోట్ చేసుకోండి నోట్స్ అనేది. ఓకేనా? ఓకే మ్యామ్. ఎక్స్ట్రా డే చెప్పిన నోట్స్ ఉంటది కదా, అది మీకు ఫొటోస్ పెడతాను, స్క్రీన్ షాట్స్ తీసుకోండి. ఓకేనా? ఓకే మ్యామ్. మా అయితే ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? మండే నుండి పెట్టిన మేడం స్క్రీన్ షాట్ తీసుకుంటాం. మండే నుంచి పెడతాను. ఎస్ మ్యామ్. మండే ట్యూస్డే పెట్టండి మేడం. ఓకే. మండే ట్యూస్డే 2 ఒకటే మా. నేను 2 కూడా ఒకసారి పెట్టాను. ఓకేనా? అదే మీకు మేడం మేము ఈ తీసుకుంటాం మేడం, టాపిక్ నోట్ చేసుకోలేదు. ఓకే. ఈ టాపిక్ స్టార్టింగ్ నుంచి పెడతాను, నోట్ చేసుకోండి. ఓకే. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరికైనా అర్థం కాలేదా అని చెప్పండి ఒకసారి. నో మ్యామ్. నో మ్యామ్. ఓకే. నేను ఎందుకు పేర్లు పెట్టి పిలుస్తున్నానంటే మీరు నాకు విన్నారా లేదా అని చూస్తున్నాను. అందుకు నాకు చాలా మంది కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు డైలీ. మీరు విన్నారా లేదా అని నాకు తెలియదు. Ma'am, చెప్పండి మా. మనం ఫస్ట్ వితౌట్ ఇమేజింగ్ గైడెన్స్ ఉంది కదా మ్యామ్, అవును దానికి మా. ఫస్ట్ రీజన్ అయితే 10021. అది అంతకన్నా ఎక్కువ రీజన్స్ అయితే దానికి యాడ్ చేసి 1004 ఇంటూనే పెట్టారు మేడం. యాడ్ ప్లస్ కదా మ్యామ్. అమ్మా ఇక్కడ చూడండి, మన ప్లస్ ఉందని చూసారు కదా, అది ప్లస్ అనేది ఓన్లీ యాడ్ చేస్తున్నారు అని అర్థం అంతే మనకి. ఓకేనా? ఇప్పుడు మీకు అటువంటి సింబల్ ఇవ్వకుండా మీకు ఇచ్చేసారు, మీకు తెలియదు ఏ నెంబర్ యాడ్ చేయాలి అనేది కదా. ఇప్పుడు ఆ సింబల్ ఇచ్చాం కాబట్టి మనం ఓకే దీనికి ఇది ఇన్ని యాడ్ చేస్తుంది, దీనికి ఈ కోడ్ ద్వారా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అదే మ్యామ్, యాడ్ చేయాలంటే మనం ప్లస్ యూజ్ చేయాలి కదా, ఇంటూ అని చెప్తున్నారు కదా మీరు. ఇంటూ అంటే మామూలుగా ఆ ప్లస్ అనేది మామూలుగా మనం అక్కడ చెప్పడం అవసరం లేదు, కానీ మీ ఇష్టం అలాగైనా రాయొచ్చు. ఓకేనా? నో ప్రాబ్లం దాంట్లో అయితే. ఓకేనా? మీరు ఆ ప్లస్ అనేది దాంట్లో కూడా యూజ్ చేయొచ్చు, కానీ కొంచెం ఆ ఆన్సర్ నోట్ చేస్తున్నప్పుడు కొంచెం స్పేస్ లాంటిది ఇచ్చి నోట్ చేయండి. ఓకేనా? ప్లస్ అన్నాం అనుకోండి, 2 కూడా ప్లస్ చేయాలేమో అనుకుంటారు. ఓకేనా? ఓకే మా ఈ రోజు మనం చెప్పుకొని పోయే టాపిక్ ఏంటంటే డీబ్రైడ్మెంట్. ఓకేనా? ఓకే మ్యామ్.
ఓకే. మా అందరికి కనిపిస్తుందా? సారీ, ఒక్క నిమిషం ఆగండి. మా అందరికి కనిపిస్తుందా స్క్రీన్ అనేది? ఎస్ మ్యామ్. ఓకే, నోట్ చేసుకోండి మా, ఈరోజు నోట్ చేసుకోండి, అయినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా మా? మీకు ఇది అర్థం అవ్వకపోతే ఏ టాపిక్ అయినా కూడా మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను నేను. ఓకేనా? రచన మీరు కూడా నోట్ చేసుకోండి మా. ఓకే మ్యామ్. ఓకే. మా దీంట్లో ఎంపీసీ స్టూడెంట్స్ ఉన్నారా? ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. నేమ్స్ ఏంటి మా మీవి ఎంపీసీ స్టూడెంట్స్ వి? శిరీష మ్యామ్. శిరీష, ఓకే. స్వర్ణలత మ్యామ్. స్వర్ణలత, రోహిణి మ్యామ్. రోహిణి, ఓకే. మా మీకు అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఓకే Yes, మా, ma'am. మీకు అర్థం అవ్వకపోతే అడగండి, చెప్తాను. ఏంటంటే వాళ్ళు వేరేగా ఉంటుంది, మీది మీ బ్యాక్గ్రౌండ్ వేరే కదా. అర్థం అవ్వకపోతే మళ్ళీ అడగండి, మళ్ళీ చెప్తాను, సరేనా? ఓకే ఓకే మ్యామ్. మ్యామ్. ఓకే. కోడింగ్స్ ఈజీలేండి, ప్లస్ యాడ్ చేయడం అంతే అన్ని కూడా. కానీ ఈ కోడ్స్ ఉన్నాయి కదమ్మా, ఈ కోడ్స్ అన్ని కూడా ఒకే వేలో ఉండవు. అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు నీడల్ బయోప్సీకి ఇచ్చాం కదా ప్రాసెస్, ఆ ప్రాసెస్ అనేది యాడింగ్ ప్రాసెస్ అనేది డీబ్రెడ్మెంట్ లో ఉండదు. ఓకేనా? ఒకే ప్రాసెస్ అన్ని విధాలుగా అన్నిటికీ కూడా ఒకే ప్రాసెస్ ఉండదు, వేరే వేరే ప్రాసెస్ అనేవి ఉంటాయి. ఓకేనా? మీరు ఒకటే ప్రాసెస్ మాత్రం అనుకోకండి, వేరే వేరే ప్రాసెస్ ఉంటాయి దీంట్లో. కొన్ని యాడ్ చేస్తారు, కొన్ని స్క్వేర్ చేస్తాము, అవన్నీ ఉంటాయి. ఓకే మ్యామ్. ఓకే. ఒకసారి రిపీట్ చేయండి. కోడింగ్ ఇస్తున్నాం కదా, ఇప్పుడు సపోజ్ బయాప్సీలో మనం ఏం చేస్తున్నాము, 5 నీడెడ్ బయాప్సీలోని యాడ్ చేస్తున్నాం కదా. ఒక కోడ్ సింగిల్ లీజన్ కి అదే డబల్ లీజన్స్ వస్తే మనం యాడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏంటి? ప్లస్ చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం ఇంకో కోడ్ ని. కానీ అన్ని ఏంటి వాటికి కూడా అన్నిటికీ కూడా ఒకే ప్రాసెస్ అనేది ఉండదు, అన్నిటికీ కూడా మనం యాడ్ చేయలేము. ఓకేనా? కొన్ని కొన్ని స్క్వేర్ చేస్తాము. ఓకేనా? కొన్ని కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, ఆ మెజర్మెంట్స్ అనేవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటాయి. ఇప్పుడు ఆ మెజర్మెంట్, వచ్చిన మెజర్మెంట్ దాంట్లో ఎక్కడ ఉంటుంది అనేది మనం కోడ్ చేయాలి. ఓకేనా? అన్ని కూడా ఒకే ప్రాసెస్ ఉండదు అని గుర్తుపెట్టుకోండి చాలు మీరు. ఓకే. మా శిరీష, నా వాయిస్ అనేది నేను గట్టిగా మాట్లాడుతున్నాను. మీరు ఏదైనా ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ లో ఉండుండొచ్చు, నెట్ సరిగా రాకపోవచ్చు మీకు. ఓకే, నెట్ లో వచ్చి దగ్గర కూర్చోండి మా కొంచెం. రచన, మీరు షార్ట్ టర్మ్ చేశారు మా మీరు? లేదు మ్యామ్. అంటే మీకు అసలు మీరు బీజెడ్సీనా? అబ్డామినల్ వాల్. వాల్ అనేది నోట్ చేసుకోండి మా. అంటే ఫస్ట్ 111100 నుంచి ప్లస్ యాడ్ అండ్ కోడ్ ఉంది కదా, ఈ రెండు మెయిన్ గా యూజ్ చేస్తారు. కింద ఇంకా 3 కోడ్స్ ఉంటాయి, అవి నార్మల్ జస్ట్ యూజ్ చేస్తారు అంతే. అవి నోట్ చేసుకోండి సరిపోతుంది. ఓకేనా? వాటిని రిప్రజెంట్ చేస్తున్నాను అంతే. మ్యామ్ మళ్ళీ ఫస్ట్ మెయిన్ గా యూజ్ చేసేది ఏంటంటే ఏ కోడ్స్ అంటే 1100 అండ్ యాడ్ అండ్ కోడ్ 11001 అనే కోడ్స్ ని యూజ్ చేస్తాం మోస్ట్ గా. ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. మా యాడ్ అండ్ కోడ్ 11001 అనే కోడ్ ని నోట్ చేసుకుని అక్కడ వరకు ఆగండి మా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డీబ్రెడ్మెంట్ అనేది. ఓకేనా? ఓకే మేడం. ఏంది మేడం? మా ఒకసారి మరీ చెప్పండి మేడం. మీరు 11001 అనే కోడ్ వరకు నోట్ చేసుకుని ఉండండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటున్నా. ఓకే మేడం. ఓకే మ్యామ్. మా అందరికి కంప్లీట్ అయిందా? నో మ్యామ్. ఓకే, నోట్ చేయండి మా. ఇక్కడ ఇయర్స్ ఉన్నాయి కదా, సిపిటి చేంజెస్ అనేది ఉన్నాయి చూసారా, ఏరో మార్క్ లో, అవి నోట్ చేసుకునే అవసరం లేదు మా.
ఏం కాదా మ్యామ్? అవి ఓన్లీ చేంజ్ అంటే మాడిఫైర్ చేస్తారమ్మా. అంటే ఈ కోడ్ అనే దాంట్లో ఏదైనా యాడ్ చేసినప్పుడు మాడిఫై చేసి మళ్ళీ ఆ కోడ్ ని రీకోడ్ చేస్తారు. ఓకేనా? ఓకే. ఓకే. కంప్లీటెడ్ మ్యామ్. అంటే అది ఎంటర్ చేయాల్సి అంటే రాసుకోవాల్సిన అవసరం లేదు అది. నో అమ్మా, రాసుకునే అవసరం లేదు. ఓకే ఓకే ఓకే, అందరికీ కంప్లీట్ అయింది కదమ్మా ఇది? ఎస్ మేడం. ఓకే అమ్మా, ఇందాక ఎవరో ఫస్ట్ పేజ్ ని ఎవరో నోట్ చేసుకోవాలి. ఉన్నాను మేడం 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 ఇది ఉన్నాను మేడం కొద్దిగా ఉంది ఇంకా. మా అందరికి కంప్లీట్ అయింది పేజ్. ఇందాక ఎవరైతే నోట్ చేసుకోలేదో వాళ్ళకి. మా డీబ్రైడ్మెంట్ అంటే చూడండి మా, డీబ్రైడ్మెంట్ అంటే ఇప్పుడు మన బాడీకి కొన్ని ఇంజరీస్ జరుగుతాయి, లేకపోతే ఇన్ఫెక్షన్స్ లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలా జరిగిన వాటికి మనం ట్రీట్మెంట్ చేయడం అంటే సర్జరీస్ చేస్తాం, డీబ్రైడ్మెంట్ చేస్తాం. ఓకేనా? డీబ్రైడ్మెంట్ అంటే మనకి ఏదైనా ఇంజురీస్ జరిగినా, ఇన్ఫెక్షన్స్ జరిగినా అవన్నిటికీ కూడా ట్రీట్మెంట్ చేయడం అంటే డీబ్రైడ్మెంట్ చేయడం మనం సర్జరీస్ చేయడం మనం డీబ్రైడ్మెంట్ అంటాం. అదే విధంగా డీబ్రైడ్మెంట్ అంటే ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ మనకి ఎక్కడైతే ఇంజురీ ఉందో లేకపోతే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ ఉందో మన స్కిన్ పైన ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో అనేది ఒక మార్క్ గీసుకుంటారు. ఓకేనా? మార్క్ గీసుకుని అది ఎంత లోతులో ఉంది, ఓకేనా, ఎంత లోతులో ఇన్ఫెక్షన్ అయ్యింది అంతా కూడా వాళ్ళు ఒక ఇమాజిన్ చేసుకుని వాళ్ళు ఆ ప్లేస్ అంతా కూడా రిమూవ్ చేస్తారు. ఓకేనా? ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ అయినా లేకపోతే ఇంజురీ అయినా జరిగిందో అక్కడ ఆ ప్లేస్ ని ఫస్ట్ మెజర్మెంట్స్ తో చూసుకుంటారు. మెజర్మెంట్స్ తో చూసుకున్నాక అవి ఎక్కడి నుంచి అదే లోపలికి ఎంత వరకు కూడా చొచ్చుకుపోయింది, లోపల ఎంత వరకు ఉంది ఈ ఇన్ఫెక్షన్ అనేది చూసి వాళ్ళు ఆ అంత దూరం వరకు కూడా వీరు ఆ ప్లేస్ అనే దాన్ని రిమూవ్ చేస్తారు. ఓకేనా? అలా రిమూవ్ చేయడం మనం డీబ్రైడ్మెంట్ అంటాం. ఓకేనా? ఈ డీబ్రైడ్మెంట్ అనేది 10 స్క్వేర్ అనే సెంటీమీటర్స్ లో యూస్ చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ హ్యాండ్ కే చూసుకోండి, ఏదైనా ఇంజురీ జరిగింది. ఓకేనా? ఇంజురీ జరిగిన ప్లేస్ లోనే కాకుండా చుట్టూరు కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. అలా స్ప్రెడ్ అయిన దాంతో మనం ఫస్ట్ అంటే కొలుస్తారు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఇంజురీ, ఈ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, అదే విధంగా ఎంత లోతులో ఉంది అనేది చూస్తారు. అలా చూసి డీబ్రైడ్మెంట్ చేస్తారు. అంటే ఏంటి, అక్కడ నుంచి ఆ ప్లేస్ ని తొలగిస్తారు. ఓకేనా? అలా తొలగించడాన్ని మనం డీబ్రైడ్మెంట్ అంటాం. ఈ డీబ్రైడ్మెంట్ అనేది ఫస్ట్ ఏ కోడ్ ని యూస్ చేస్తారంటే 111000 అనే కోడ్ ని యూస్ చేస్తారు. అది కూడా ఎంతలో 10 స్క్వేర్ సెంటీమీటర్. చూడండి, ఇక్కడ డీబ్రైడ్మెంట్ అంటే మనకి ఏదైనా ఇంజురీ జరిగినా లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ జరిగినా ఆ ఇన్ఫెక్షన్ జరిగిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ అంతటి కూడా ఆ ఇంజురీ జరిగిన ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్ లో ఉన్న ఇంజురీ అనేది ఎక్కడి వరకు స్ప్రెడ్ అవుతుంది అనేది అనేది ఒకటి చూస్తారు. ఓకేనా? డీబ్రైడ్మెంట్ చేయాలంటే ఆ ఇంజురీ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యింది అనేది చూస్తారు. చూసిన తర్వాత వాళ్ళు ఒక మెజర్మెంట్ ఉంటాయి వాళ్ళకి. అంటే 10 స్క్వేర్ సెంటీమీటర్స్ అనే మెజర్మెంట్ ఉంటుంది. ఓకేనా? 10 స్క్వేర్ మెజర్మెంట్ అనేది మన బాడీలో ఒక ఇంజురీ అనేది లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయ్యింది అనే కొలవడానికి ఈ కొలతను యూస్ చేస్తారు. ఓకేనా? ఈ మెజర్మెంట్స్ ని యూస్ చేస్తారు. ఓకేనా? మనకి ఏదైనా ఒక ఇంజురీ వస్తే లేకపోతే ఒక ఇన్ఫెక్షన్ అనేది వస్తే మన బాడీలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది అనేది చూస్తాం. అలా చూసినప్పుడు అప్పుడు ఏ కోడ్ ని యూస్ చేస్తాం అంటే 111000 అనే కోడ్ ని యూస్ చేస్తాం. ఆ కోడ్ ఎందుకు యూస్ చేస్తామంటే అక్కడ 10 స్క్వేర్ సెంటీమీటర్స్ అంటే ఏంటి, 10 స్క్వేర్ సెంటీమీటర్స్ అనే మెజర్మెంట్స్ ని యూస్ చేస్తూ కొలవడం జరుగుతుంది. ఓకేనా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు స్ప్రెడ్ అయింది అనే దాన్ని కొలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 11042 నుంచి 11047 అనే సిరీస్ ఉంది కదా. ఈ సిరీస్ అనేది ఏం చేస్తుందంట, మనకి ఇప్పుడు ఒక ఇంజురీ ఉంది కదా, అది స్ప్రెడ్ అవడం వేరు, అది ఎంత లోతులోకి వెళ్ళడం వేరు. ఓకేనా? స్ప్రెడ్ అవడం అంటే ఏంటి, ఒక ఇంజురీ జరిగిన ప్లేస్ లోనే కాకుండా చుట్టూరు ఉన్న సెల్స్ ని కూడా డ్యామేజ్ చేయడానికి మనం ఏంటి మన 111000 అని కోడ్ యూస్ చేస్తాం. కానీ స్ప్రెంట్ లోపల లోతుకంటే వెళ్ళిపోవడం అంటే ఏంటి, 11042 అనే కోడ్ యూస్ చేస్తాం. ఓకేనా? లోపలకంటే చొచ్చుకుపోవడం వేరు, స్ప్రెడ్ అవడం వేరు. ఓకేనా? సపోజ్ నీకే ఏదైనా దెబ్బ తగిలింది, పడిపోయారు అనుకోండి, ఆ ప్లేస్ లో మీకు చిన్న గాయం లాంటిది అవుతుంది. కానీ కొన్ని డేస్ చూసినప్పటికీ ఆ ప్లేస్ కాకుండా కొంచెం చుట్టూరు ఉన్న ప్లేస్ కూడా మనకి సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, అండ్ నల్లగా వచ్చేయడం లాంటిది జరుగుతుంది.
ఓకేనా? అలా రావడానికి మనం అక్కడ బెందులు ఏమంటాం పడతాయి. అంటే అక్కడ రావడం ఏమంటాం అంటే సెల్ డ్యామేజ్ అవడం, అంటే సెల్స్ అనేవి డెడ్ అవ్వడం జరుగుతాయి. ఓకేనా? అలా జరిగేటప్పుడు మనం డీబ్రైడ్మెంట్ చేయడానికి ఎటువంటి కోడ్ ని యూస్ చేస్తామంటే 11000 అనే కోడ్ ని యూస్ చేస్తాం. ఓకేనా? మా అర్థమైందా? మన డీబ్రైడ్మెంట్ అంటే ఇప్పుడు మన బాడీలో ఇన్ఫెక్షన్స్ లాంటివి లేకపోతే ఎటువంటి గాయాలైనా కూడా అప్పుడు మన బాడీ మనం ఎక్కడైతే ఇంజురీ జరిగిందో లేకపోతే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అయిందో ఆ ప్లేస్ కాకుండా చుట్టూరు ఉన్న సెల్స్ ని కూడా డ్యామేజ్ చేస్తూ డెడ్ చేయడం లాంటి దాన్ని మనం డీబ్రైడ్మెంట్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఒక ఇంజురీ జరిగింది, ఆ ప్లేస్ లోనే కాకుండా చుట్టూరు కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా స్ప్రెడ్ అయినప్పుడు ఆ స్కిన్ ని మనం రిమూవ్ చేస్తాం, ఆ ప్లేస్ అంతా కూడా మనం రిమూవ్ చేస్తాం కదా. అలా రిమూవ్ చేయడానికి మనం డీబ్రైడ్మెంట్ అంటాం. ఓకేనా? మనకి ఎక్కడైతే ఇంజురీ జరిగిందో లేకపోతే ఎక్కడైతే ఇన్ఫెక్షన్ జరిగిందో ఆ ప్లేస్ లోనే కాకుండా చుట్టూరు స్ప్రెడ్ అవ్వడానికి మనం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అలా స్ప్రెడ్ అయిన దాన్ని మనం రిమూవ్ చేయడానికి మనం డీబ్రైడ్మెంట్ అంటాం. ఓకేనా? దీంట్లో కూడా కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, కొన్ని కోడ్స్ యూజ్ చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు స్కిన్ ఉంది, స్కిన్ పైన ఇప్పుడు మనకి ఏదైనా ఘాటు పడింది అనుకోండి, అక్కడ కొన్ని డేస్ చూస్తే చుట్టూరు ఉన్న కూడా సెల్స్ అనేవి కూడా డెడ్ అవడం జరుగుతాయి. అలా డ్యామేజ్ అవ్వడం లాంటివి లేకపోతే డెడ్ అవుతాయి కదా సెల్స్ అనేవి. అలా డెడ్ అవుతున్నప్పుడు అక్కడ బ్లాక్ షేడ్ వస్తుంది. అలా షేడ్ వస్తుంది కదా, ఆ షేడ్ వచ్చినప్పుడు మనం డీబ్రైడ్మెంట్ చేస్తాం ఆ ప్లేస్ లో. అలా డీబ్రైడ్మెంట్ చేయడానికి ఆ ప్లేస్ ని మనం 11000 అనే కోడ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? మనకి ఏదైనా ఇంజురీ జరిగినా లేకపోతే ఇన్ఫెక్షన్ జరిగినా ఆ ప్లేస్ అంతటా కూడా ఒక ఫామ్ అయ్యి మొత్తం అది సెల్స్ ని డ్యామేజ్ చేస్తుంది, ఆ ప్లేస్ లో ఉన్న సెల్స్ అన్నిటిని కూడా. అలా చేసినప్పుడు మనం 11000 అనే కోడ్ ని యూజ్ చేస్తూ డీబ్రైడ్మెంట్ చేయడం వల్ల ఆ ప్లేస్ ని రిమూవ్ చేస్తాం. దాని వల్ల మళ్ళీ మనకు ఇంకొకసారి అక్కడ ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవ్వడం లాంటిది డెడ్ అవ్వడం లాంటివి జరగవు. ఓకేనా? అదే విధంగా 11042 to 11047 అనే కోడ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి ఇంజురీస్ జరుగుతాయి కదా లేకపోతే ఇన్ఫెక్షన్స్ జరుగుతాయి. ఇప్పుడు చుట్టూరు స్ప్రెడ్ అవడం వేరు, లోపలికి చొచ్చుకుపోవడం వేరు. ఓకేనా? సపోజ్ ఒక గాజు ముక్క ఉంది, గాజు ముక్క మనకు లోపల దిగింది అనుకోండి, ఏ కాలుకు దిగింది అనుకోండి, అలా దిగినప్పుడు కొంచెం ఒక రోజు అంటే కొంచెం కాసేపు మనకు పైకే ఉంటుంది ఆ గాజు ముక్క ఉన్నది. కాసేపు తర్వాత చూస్తే ఏమవుతుందో అది లోపలికి స్ప్రెడ్ అవుతుంది, అంటే లోపలికి చొచ్చుకుపోతూ ఉంటుంది. అదే విధంగా మనకి ఏదైనా ఇంజురీ లాంటిది లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది వస్తే ఆ ప్లేస్ కాకుండా లోపలికి అంటే ఏంటి ఆర్గన్స్ లోకి అలా చొచ్చుకుపోవడం మనం చొచ్చుకుపోయినప్పుడు ఆ ప్లేస్ అంతటిని కూడా డీబ్రైడ్మెంట్ చేయడానికి 11042 అనే కోడ్ ని యూజ్ చేస్తాం. 11042 అనేది మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటిది లేకపోతే ఏదైనా ఒక ఇంజురీ లాంటిది తగిలినప్పుడు అది స్ప్రెడ్ అవడమే కాకుండా లోపలికి చొచ్చుకుపోవడాన్ని మనం ఏ కోడ్ ని యూజ్ చేస్తాం, అదే ఆ చొచ్చుకుపోయిన దాన్ని మనం డీబ్రైడ్మెంట్ చేసినప్పుడు 11042 అనే కోడ్ ని యూజ్ చేస్తాం. ఓకేనా? మా అందరికీ అర్థమైంది లేకపోతే ఎవరికైనా అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి, చెప్తా. రచన నీకు అర్థమైందమ్మా? అయింది మ్యామ్. ఓకే, ఏదైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు వరకు చెప్పాను కదా, ఇప్పుడు డీబ్రైడ్మెంట్ అనేది కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయని. ఫస్ట్ 11000 అనే కోడ్ కి ఎటువంటి మెజర్మెంట్స్ యూస్ చేస్తారు? 10 స్క్వేర్ సెంటీమీటర్ అనే మెజర్మెంట్స్ యూస్ చేస్తాం. ఓకేనా? స్ప్రెడ్ అయిన దానికి డీబ్రైడ్మెంట్ చేయడానికి 10 స్క్వేర్ మెజర్మెంట్ అనేది యూస్ చేస్తాం. ఓకేనా? దానికి 10 స్క్వేర్ కాకుండా ఇంకా అదర్వైజ్ 20 స్క్వేర్ 30 స్క్వేర్ వస్తే మనం యాడ్ అండ్ కోడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యాడ్ అండ్ కోడ్ అంటే ఏంటి? 11001 అనే కోడ్ ని ఇస్తాం. ఓకేనా? ఇక్కడ చూడండి, 11000 అనే కోడ్ అనేది మన బాడీలో దేనికైనా కూడా స్కిన్ కి ఏదైనా మనం డీబ్రైడ్మెంట్ చేయాలనుకుంటే సర్ఫేస్ లో 10% అనే మెజర్మెంట్స్ ఇస్తాం. ఓకేనా? 11000 అనే కోడ్ మన స్కిన్ కి సర్ఫేస్ లో ఏదైనా డీబ్రైడ్మెంట్ చేయాలి అనుకుంటే దాని యొక్క మెజర్మెంట్స్ ఏంటి? 10%. ఓకేనా? అది కాకుండా దానికి యాడ్ అండ్ కోడ్ అంటే ఏంటి? 11001. ఓకేనా? యాడ్ అండ్ కోడ్ అనేది ఎలా ఇస్తాము? సపోజ్ 10% అంటే కోడ్ ఏమి ఇస్తాము? 11000 అనే కోడ్ ఇస్తాం. అది కాకుండా 30% అంటే
30% అంటే 110001. 1100 ఓకేమా 110000 ప్లస్ 11001 ఇంటూ 2 అనే కోడ్ ఇవ్వాలి. ఓకేనా? మరి చెప్పండి మేడం. మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి. చూడండి మా ఇప్పుడు మనం స్వాతి కొంచెం మ్యూట్ చేయము ఒకసారి. మా స్వాతి మూర్చి 1100 అనే కోడ్ అనేది మన బాడీలో స్కిన్ సర్ఫేస్ లో ఏదైనా డిబ్రైడ్మెంట్ చేయాలంటే ఏంటి చెప్పాను కదా, మన స్కిన్ పైన ఏదైనా ఒక ఇంజురీ అంటే ఒక గాయం లాంటిది ఏందనుకోండి, దాని చుట్టూ ఉన్న సెల్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. అలా డ్యామేజ్ అయినప్పుడు మనం ఈ డీబ్రైడ్మెంట్ చేస్తాం కదా. డీబ్రైడ్మెంట్ చేసినప్పుడు ఎటువంటి మెజర్మెంట్స్ యూస్ చేస్తాం? 10% అనుకోండి. మన బాడీకి సర్ఫేస్ లో డీబ్రైడ్మెంట్ చేయాలనుకుంటే 10% యూస్ చేస్తున్నాం డీబ్రైడ్మెంట్ చేయడానికి మెజర్మెంట్. ఓకేనా? ఈ 10% అనేది యూస్ చేస్తున్నాం కదా. అలా యూస్ చేసినప్పుడు 1100 అనే కోడ్ ని యూస్ చేస్తాం. ఓకేనా? ఫస్ట్ కోడ్ అంటే ఏంటి స్కిన్ కి మనం డీబ్రైడ్మెంట్ చేయాలనుకుంటే ఓన్లీ 10% అయితేనే మాత్రం మనం 1100 అనే కోడ్ ని యూస్ చేయాలి. ఓకేనా? స్కిన్ కి మాత్రం 10% సర్ఫేస్ లో 10% మనం డీబ్రైడ్మెంట్ చేయాలనుకుంటే ఓన్లీ 10% డీబ్రైడ్మెంట్ చేయాలనుకుంటే 1100 అనే కోడ్ ని యూస్ చేస్తాం. ఓకేనా? మనం ఓన్లీ 10% యూస్ చేస్తేనే మాత్రమే మనం 1100 అనే కోడ్ ని యూస్ చేయాలి. అది కాకుండా 10% కన్నా ఎక్కువ మెజర్మెంట్స్ యూస్ చేసామంటే మనము అప్పుడు యాడ్ అండ్ కోడ్ ఇవ్వాలి. ఎలా? 111001 అనే కోడ్ ని యూస్ చేయాలి. ఓకేనా? 10% కంటే ఎక్కువ ఉంటే స్కిన్ కదా మేడం. ఎస్ మా అర్థమైంది అందరికి? ఓకే ఎస్ మేడం. ఓకే, ఇప్పుడు ఒక కోడ్ చెప్తాను, చెప్పండి. When a patient coming to debridement for 6.5%. చెప్పండి మా. ఉషారా అని చెప్పండి మా. మ్యామ్ 1100. ఓకే మా, అర్థమైందా మీకు క్వశ్చన్? Yes, When ma'am. a patient coming for to debridement for 6.5 measurement 6.5%. ఓకేనా? అప్పుడు ఏ కోడ్ ఇస్తాము? 1100 అనే కోడ్ ఇస్తాం. When a patient coming for to 55% debridement. రచన చెప్తావమ్మా? Plus 11001, ma'am. యాడింగ్ కోడ్ ఇవ్వాలి. యాడ్ ఒకసారి ఆగండి మా, తను చెప్పిన పని. 111001 అది కాదు మా. ఫస్ట్ మనం ఏం చెప్పాను? 10% కాకుండా ఎక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఇస్తే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఇది 10% కి ఇచ్చుకోవాలి. 10% ఇప్పుడు మీకు ఇచ్చిందంత 55% కదా. 55% లో 10% అంటే ఎంత? 1100 అనే పర్సెంటేజ్ ఇచ్చాం. ఓకేనా? ఇంకా ఎంత పర్సెంట్ ఉంటుంది మీకు? 45% ఉంటుంది కదా. 45% ఉన్నప్పుడు మీరు 1100 ప్లస్ 11001 ఇంటూ 5 అనే కోడ్ ఇవ్వాలి. ఓకేనా? ఓకే మేడం. 45 కదా మేడం. 45 కదా మ్యామ్. 45 ఉంది. సపోజ్ 45 ఉంది అనుకోండి, అక్కడ 45 తీసేయండి. 40% ఉంది. 40% అయినప్పుడు 11001 అనేది ఇచ్చాం. మిగిలిన 5% ఎక్కడ ఇస్తావు నువ్వు? అందుకే మిగిలిన 5% కూడా ఇప్పుడు సపోజ్ 40% అంటే 10%, 10%, 10, 10 ఉంది. అదే విధంగా మిగిలిన 5% అనేది 10 లో సగం కదా 5. అలాంటప్పుడు యాడ్ అండ్ కోడ్ అని పూర్తిగా ఒకటి ఇవ్వాలి. ఓకేనా? సపోజ్ ఇప్పుడు 5% వచ్చినా కూడా దానికి పూర్తిగా యాడ్ అండ్ కోడ్ ఇవ్వాలి. పైన దానికి 10% కింద 30 పోతే మిగిలిన 40 అవుతుంది కాబట్టి మిగిలిన 5 కదా మ్యామ్. కాబట్టి 5 ఇవ్వాలి అంతే కదా మ్యామ్. నాకు అర్థం కాలేదు మనం చెప్పింది. పైన కింద 30 కదా, టోటల్ 40 అవుతుంది కాబట్టి ఇంకా మిగిలిన 5 కాబట్టి 5 కదా మ్యామ్ ఆన్సర్. ఇంకా ఎస్ మా, ఒకసారి చెప్తాను చూడండి.
మీకు ఏమని చెప్పాను ఇప్పుడు మీకు క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు డీబ్రైడ్మెంట్ ఫర్ 55% అంటే 55% ఇచ్చాడు. ఇక్కడ చూడండి 55% అన్నాడు ఫస్ట్ వాడు. ఓకేనా 55 లో ఫస్ట్ మనం 10% అనేది 11100 అని కోడ్ ఇచ్చుకుంటాం. ఓకేనా మిగిలిన 5% ఉంటుంది కదా, మిగిలిన 5% సారీ మిగిలిన 45% ఉంటుంది. మేడం 45 అంటే ఇప్పుడు 45 అన్నా కూడా మనం 50% కింద తీసుకోవాలి. ఓకేనా ఇక్కడ ఎక్స్ట్రా కింద 5 ఇవ్వలేదు కదా, ఎక్కడ కూడా 5% మిగిలితే ఎక్స్ట్రాగా ఇవ్వమని చెప్పలేదు కదా. అప్పుడు మనం 5% మిగిలింది అనుకో, సపోజ్ 45 కాబట్టి 45కి ఇంకో 5 యాడ్ చేసేయండి, 50% వస్తుంది. ఆ 50% ఏంటంటే ఎంత 11001 into 5 అనే కోడ్ ఇచ్చుకోవాలి. ఓకేనా మీకు అర్థం అవ్వలేదు, నాకు అర్థమైంది. అక్కడ మెన్షన్ చేయాలా మ్యామ్? ఏంటమ్మా? ఇప్పుడు మనం 5% యాడ్ చేసాం కదా మ్యామ్, ఓకే అది అక్కడ మెన్షన్ చేయాలా? మెన్షన్ చేయనవసరం లేదు. ఓకేనా సపోజ్ ఇదే క్వశ్చన్ ఇంకో దాంట్లో ఇంకో నెంబర్ తో అడుగుతాను, దాన్ని చెప్పండి మీరు. మ్యామ్ వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు 32% ఫర్ డీబ్రైడ్మెంట్. మా వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు 32% డీబ్రైడ్మెంట్. 11100 22% చేస్తాం కదా మ్యామ్. ఓకే రిమైనింగ్ ఇంకా 3 ఉంటది కాబట్టి 11101 into 3 కదా మేడం. అప్పుడు ఎస్ మా ఎవరమ్మా చెప్పింది ఇంటెలిజెంట్ గా? ఉమాదేవి మ్యామ్. ఓకే నీకు అర్థమైంది మా కాన్సెప్ట్ ఇది? ఎస్ మ్యామ్. చూడండి ఇక్కడ డీబ్రైడ్మెంట్ లో మనం ఓన్లీ అంటే 10 అర్థమైంది మ్యామ్. 30 40 అని ఇచ్చుకుంటున్నాం. అదే మనకి 32 42 లేకపోతే 50 మా ఎవరమ్మా అలా వస్తే మనం ఏం చేస్తాం, ఫుల్ గా మనం ఒక 10% ఇచ్చేసుకోవాలి. సపోజ్ 32% ఇచ్చామనుకోండి, అప్పుడు ఏం చేయాలి, 10% ఫుల్ గా ఇచ్చుకోవాలి. కాబట్టి మనం 32లో మనం ఏమి ఇచ్చుకోవాలి, 40% ఇచ్చుకోవాలి. ఓకేనా సపోజ్ ఇప్పుడు 55% ఉంది, 55 కి ఫుల్ పర్సెంటేజ్ ఏమి ఇచ్చుకోవాలి, 60% ఇచ్చుకోవాలి. అప్పుడు మనం డీబ్రైడ్మెంట్ కోడ్ ని యూజ్ చేస్తే ఎలాగా 11000 ప్లస్ 11001 into 5 అని కోడ్ ఇస్తాం. ఓకే మేడం. ఓకే మా రచన అర్థమైందా? ఎస్ మ్యామ్. అర్థమైంది మ్యామ్. ఓకే మ్యామ్ మా చెప్పండి మా. మ్యామ్ నాకు ఫస్ట్ నుంచి చెప్పండి మ్యామ్, మీరు మ్యూట్ చేయడం వల్ల నేను ఏం వినలేదు మ్యామ్. ఫస్ట్ ఈ యాడ్ కోడింగ్ ఎలా ఇవ్వాలో చెప్పండి మ్యామ్. ఇప్పుడు డీబ్రైడ్మెంట్ అంటే నీకు అర్థమైంది కదా? ఎస్ మ్యామ్, అది అర్థమైంది మ్యామ్. దాని తర్వాత ఏమర్థం? ఓకే చూడండి ఈ డీబ్రైడ్మెంట్ లో మనం స్కిన్ కి మనం డీబ్రైడ్మెంట్ చేసామంటే మనం ఓన్లీ 10% కింద ఇచ్చుకోవాలి. ఓకేనా 10% కింద ఇచ్చుకోవడం వల్ల ఎలాగా, ఇప్పుడు ఒక స్కిన్ కి ఏంటి 20% కింద డీబ్రైడ్మెంట్ సారీ ఒక స్కిన్ కి మనం ఓన్లీ 10% యూజ్ చేస్తూ మనం డీబ్రైడ్మెంట్ చేస్తున్నాం. ఓకేనా ఒక ప్లేస్ లో ఒక ఇంజురీకి డీబ్రైడ్మెంట్ చేస్తున్నాం. ఎంత పర్సెంటేజ్ కింద? 10% కింద డీబ్రైడ్మెంట్ చేస్తున్నాం. అప్పుడు ఏ కోడ్ ఇస్తాము, ఇక్కడ మెన్షన్ చేసి చూడండి, ఇక్కడ ఓన్లీ 10% అప్ టు 10% ఇచ్చి చూసారా, ఈ 10% మాత్రమే, ఓన్లీ 10% కి మాత్రమే 11000 అనే కోడ్ ని యూజ్ చేయాలి. ఓకేనా ఓకే మ్యామ్. ఓన్లీ 10% కి మాత్రం మనం 11000 అనే కోడ్ ని యూజ్ చేయాలి. అది కాకుండా అదే 10% కన్నా ఎక్కువ అంటే 20 30 35 40 అలా వచ్చింది అనుకోండి, అప్పుడు 11001 అనే కోడ్ ని యూజ్ చేయాలి. ఇది ఎలా యూజ్ చేస్తాము, ఫస్ట్ సపోజ్ ఒక పర్సన్ కి డీబ్రైడ్మెంట్ కి చేస్తున్నాం, ఎంత పర్సెంటేజ్ కింద? 35% కింద చేస్తున్నామ్మా. ఓకేనా 35% డీబ్రైడ్మెంట్ చేస్తున్నాం, అప్పుడు ఈ కోడ్ యూజ్ చేయాలి. ఫస్ట్ 10% అంటున్నాడు కాబట్టి 11000 అనే కోడ్. ఓకే ఫస్ట్ 10% అంటున్నాడు కాబట్టి 11000 అనే కోడ్ యూజ్ చేసాం. 35% లో 10% 11000 అనే కోడ్కి ఇచ్చాం.
ఇంకా ఎంత ఉంటుంది? ఎస్ 25% మ్యామ్. ఇంకా 25% ఉంటుంది కదా. 25లో ఇంకో 5 కలిపితే ఎంత? 30 అవుతుంది. 30 అవుతుంది. ఈ 30కి ఇప్పుడు మనం సపోజ్ ఎప్పుడైనా సరే మీకు 25, 35 అలా వస్తే ఆ 5 కూడా యాడ్ చేసుకొని 3% అదే తర్వాత ఎంత పర్సెంటేజ్ వస్తుందో దాన్ని యాడ్ చేయాలి మనం. ఓకేనా? ఇప్పుడు 25% వచ్చింది, ఇంకో 5 యాడ్ చేసాం మనము, 30% కదా. ఈ 30%లో మనం ఏ కోడ్ యాడ్ చేయాలి? 111100 కదా మ్యామ్. ఎస్ మా అర్థమైందా? మ్యామ్ ఇది ఈ అర్థమైంది కోడ్ మ్యామ్. యాడ్ చేయాలి, తర్వాత ఏం చేయాలి మ్యామ్? 111001 అనేది యాడ్ చేసిన తర్వాత ఏముండదు, ఇంకా అంతే, కోడ్ ఇవ్వడం అంతే అక్కడ వరకునే. జస్ట్ అంతేనా మ్యామ్ కోడింగ్? అంతే మా కోడింగ్ మేడం అంతే. యాడ్ చేస్తేనేనా మేడం అది 111001 కోడింగ్ ఇవ్వాల్సింది? ఎస్ మా. ఓకే సపోజ్ ఇప్పుడు చూడండి, when a patient coming to debridement 60% ఇచ్చాడు, ఏమి ఇస్తాను కోడ్ చెప్పండి? 1100 plus 1101 into 5. మ్యామ్ 1100 plus 1100 into అంతేనా 5. మ్యామ్? 001 ఇంటూ ఎంత యాడ్ చేస్తున్నాను ఇంకా అంటే 60లో 10% వెళ్ళిపోయింది, ఇంకా 50% ఉంది. పర్సెంట్ అంటే ఎంత? 5 ఇంటూ 5. ఓకే, ఇంటూ 5 అని చెప్పాలా మ్యామ్? ఎస్ మా, ఇంటూ 5 చెప్పాలి. థ్యాంక్ యూ మ్యామ్, అర్థమైంది మ్యామ్. ఓకే మా. ఇంకోటి చెప్తాను చూడండి, when a patient coming for 97%. 1100 plus 1101 into 9%. ఇంటూ 8% 9% మ్యామ్. ఓకే, ఇక్కడ 8% అన్నది ఎవరు? 9%. 9 కాదు మ్యామ్, 9%. ఓకే, కరెక్టేమ్మా. ఇప్పుడు 99 అన్నాం కదా, 99 అన్నా 97% అన్నాను. 97% లో 1100 కోడ్ కి 10% ఇచ్చాం, ఇంకా ఎంత ఉంటుంది? 87% ఉంటుంది. నేను ఏం చెప్పాను, మనం ఎప్పుడైనా సరే పర్సెంటేజెస్ అనేవి 10 20 అదే 10s లో కౌంట్ చేసుకోవాలి అన్నాం. ఇప్పుడు 87% ఉంది కాబట్టి 90% అవడానికి 3% యాడ్ చేసుకోవాలి. 3% యాడ్ చేస్తాం. అది యాడ్ చేసుకుంటే మనం 90% అవుతుంది కదా. అప్పుడు యాడ్ అండ్ కోడ్ ఏమి ఇచ్చుకోవాలి? 111001 into 9 అని కోడ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే మేడం. ఓకే మ్యామ్ అటెండెన్స్ లింక్ పెట్టండి మ్యామ్. అనుకుంటున్నాను, దాని నుంచి అడుగుతున్నారు మా మీరు. మేడం మీరు ఒక్కటి చెప్పండి మేడం, అందరూ చెప్తే కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మేడం. ఎవరు మా అనేది? కేసు 87% అలా ఇస్తే యాడింగ్ చేస్తున్నారు కదా మేడం. ఒకసారి చెప్తాం సార్. మనం గ్రూప్ అనేది మీ డిగ్రీలో ఎటువంటి గ్రూప్, ఏ గ్రూప్ తీసుకున్నారు? కోర్స్ అనేది మీరు ఇప్పుడు ఏ కోర్స్ నేర్చుకుంటున్నారు? మెడికల్ కోడింగ్. మెడికల్ కోడింగ్. అది పెట్టండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. టాపిక్ అనేది రోజు మీకు చెప్పాను, అది చెప్పండి. ఓకే మేడం. చూడండి, ఇక్కడ యాడ్ అండ్ కోడ్ అనేది ఎలా ఇస్తున్నామంటే, ఫస్ట్ కోడ్ డీబ్రైడ్మెంట్ కి ఓన్లీ 10% అయితే మనం స్కిన్ కి డీబ్రైడ్మెంట్ చేస్తున్నప్పుడు ఓన్లీ 10% యూస్ చేస్తున్నామంటే 111000 అనే కోడ్ ని ఇచ్చుకోవాలి. ఓకేనా? అది అర్థమైంది మేడం. ఇన్ కేస్ 87 27 అలా ఇస్తే యాడింగ్ చేస్తున్నారు కదా మేడం. ఓకే, ఇప్పుడు 11 సపోజ్ నీకు 22 అనుకోండి మా, 22% ఇచ్చాము. అప్పుడు యాడ్ అండ్ కోడ్ ఎలా ఇచ్చుకోవాలంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి, 111000కి ఓన్లీ 10% యూస్ చేస్తున్నాం కదా. ఇక్కడ అదర్వైజ్ వేరే నెంబర్స్ ఏమైనా ఉన్నాయా? 12% అని 13% అని ఏం లేదు కదా. అప్పుడు 22% వచ్చినప్పుడు మిగిలిన ఫస్ట్ 10% అనేది 111000కి ఇచ్చాం. ఇంకా ఎంత పర్సెంటేజ్ మిగులుతుంది? 12% మిగులుతుంది. ఈ 12% కి మనం ఏం చేస్తామంటే, ఈ 12% కి 8% కలిపితే 20% అవుతుంది కదా. ఈ 20% అయినప్పుడు మనం యాడ్ అండ్ కోడ్ ఏమి ఇచ్చుకోవాలి? 111001 అనే కోడ్ ఇచ్చుకోవాలి. ఎలాగా? 111001 into 2
సీమ మీరు చూడండి, ఎప్పుడైనా సరే యాడ్ అని అంటే సపోజ్ డీబ్రైడ్మెంట్ లో కోడ్ అనేది ఎలా ఇస్తారంటే 10, 20, 30, 40 ఉన్నప్పుడు నార్మల్ గా ఇచ్చేసుకోవచ్చు. సపోజ్ 20 అనుకోండి, ఫస్ట్ 110000 ఇంటూ ప్లస్ 11001 ప్లస్ ఇంటూ 1 అంటే ఏంటి 20% అయిపోయింది. 10% ఏమో 11000కి యూజ్ చేసాం. మిగిలిన 10% 10% 111001 చెప్పనివ్వండి ఒకసారి. 11001 అనే కోడ్ అనేది ఇంటూ 1 చేస్తున్నాం. దీనికి యాడ్ చేసాం, ఓన్లీ 10% యాడ్ చేసాం. ఓకేనా? అదే నీకు నార్మల్ గా 35, 45 వచ్చింది అనుకోండి, అప్పుడు 35 వచ్చినప్పుడు మిగిలిన 5% కూడా కలిపిన తర్వాత నువ్వు యాడ్ అండ్ కోడ్స్ అనేది ఇచ్చుకోవాలి. సపోజ్ 35% వచ్చింది, 5% కాబట్టి ఇంకో 5 కలిపితే 40%. 40% లో ఫస్ట్ పర్సెంటేజ్ కి 10% కి 11000 అనే కోడ్ ఇచ్చుకున్నాం. మిగిలిన 30% కి ఏ కోడ్ ఇవ్వాలి? 11001 ఇంటూ 3 అనే కోడ్ ఇచ్చుకోవాలి. మేము ఇంటూ 3 ఎందుకు మా ఎవరికి అర్థం అవ్వలేదమ్మా, సరిగ్గా చెప్పండి మీకు మళ్ళీ. అర్థమైంది మేడం. మరి ఎందుకు ఇంటూ 3 అని అడుగుతున్నాను? మరి ఇంటూ 3 కదా మేడం. అంటే ఇక్కడ చూడండి, మనకి ఏదైనా యాడ్ అండ్ కోడ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా పర్సెంటేజ్ ఇస్తున్నారు, పర్సెంటేజ్ ద్వారా మనం డీబ్రైడ్మెంట్ చేస్తున్నాం. ఈ పర్సెంటేజ్ లో పక్కన 0 లా చూసుకోండి. ఇప్పుడు 10% కాబట్టి పక్కన 0 ఉంది. 10%, 20%, 30%, ఓన్లీ జీరోస్ చూసుకోండి పక్కన. అదే విధంగా 35, 45, 42 అలా ఉంటే మిగిలిన ఎంత అయితే యాడ్ చేయాలో అది యాడ్ చేసి నెక్స్ట్ పర్సెంటేజ్ కి ఇచ్చుకోవాలి. Yes, ma'am. Yes, ma'am. చేసుకున్నాం మ్యామ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. ఓకే మేడం. When a patient coming for to debridement, కమింగ్ ఫర్ తర్వాత మేడం coming for to debridement, సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది కానీ ఇవే చేంజ్ అవుతాయి పర్సెంటేజెస్ అనేవి. debridement 20%. When a patient coming for to debridement 20%. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్ Third question. When a patient, మేడం ఒకసారి సెకండ్ క్వశ్చన్ చెప్పారు. okay. When a patient coming for to debridement 20%. నోట్ చేశారమ్మా సెకండ్ క్వశ్చన్ అందరూ? ఓకే మేడం. Yes, ఓకే ma'am. థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ మ్యాటర్ నోట్ చేసుకోండి. వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు డీబ్రైడ్మెంట్ వరకు కూడా నోట్ చేసుకోండి. ఫర్ తర్వాత పర్సంటేజ్ మేడం. అదే ఫర్ వరకు నోట్ చేసుకోండి, పర్సెంటేజ్ ఇస్తాను నేను. ఓకే మ్యామ్. వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు డీబ్రైడ్మెంట్ ఫర్ ఫిఫ్త్ క్వశ్చన్ చెప్పండి. ఓకే మ్యామ్ ఓకే మ్యామ్. ఫిఫ్త్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు డీబ్రైడ్మెంట్ ఫర్ 62.8%. 62.8 మ్యామ్. Yes, ma. 62.8%. ఓకే మ్యామ్. మళ్ళీ ఒకసారి చెప్పండి మేడం. 62.8%. ఓకే మేడం సిక్స్త్ క్వశ్చన్ నోట్ చేసుకో. ఏంటమ్మా? ఫోర్త్ వన్ మేడం Fourth. 5 క్వశ్చన్స్ అయినా మేడం ఇంకా? ఫోర్త్ వన్ మెజర్మెంట్స్ మా, అదే పర్సంటేజ్ మా. ఎస్ ఫోర్త్ క్వశ్చన్ 45 మా. ఇంకో క్వశ్చన్ నోట్ చేసుకోండి. 6 క్వశ్చన్స్ ఇస్తాను ఈరోజు. ఓకే మ్యామ్. వెన్ ఏ పేషెంట్ కమింగ్ ఫర్ టు డీబ్రైడ్మెంట్ 6th క్వశ్చన్ మేడం అది? ఎస్ మా. సిక్స్త్ క్వశ్చన్ పేషెంట్ కమింగ్ ఫర్ ఫర్ టు డీబ్రైడ్మెంట్
కమింగ్ ఫర్ టు టు డీబ్రైడ్మెంట్ ది బ్రెడ్మెంట్ పర్సంటేజ్ చెప్పండి మేడం. పర్సెంటేజ్ చెప్పండి మేడం. ఓకే 99.9%. 99.9% మ్యామ్. ఎస్ మా. ఓకే మ్యామ్. ఓకే మేడం. క్వశ్చన్స్ అర్థమైనాయా ఇవి? ఎస్ మేడం. మేడం ఓకే ఇప్పుడు మా ఆన్సర్ కూడా రాగిన మేడం. ఓకే నోట్ చేసేయండి, రేపు అయితే అడుగుతాను చెప్పండి నాకు. ఎవరికైనా Okay. అర్థం అవ్వకపోతే మొత్తం అడగండి మా, మళ్ళీ చెప్తాను. రచన రచన నెక్స్ట్ డే అదే మండే క్లాస్ నువ్వు స్క్రీన్ షాట్స్ తీసుకుంటా అన్నావు కదా, తీసుకుంటావా? తీసుకుంటాను. మా రంగన్న నువ్వు కూడా తీసుకుంటా అన్నావు కదా, తీసుకోండి మా. మా ఎవరైతే ఓకే ఫైన్ మేడం. నీడల్ ఎస్పిరేషన్ బయాప్సీ అనే క్లాస్ నోట్స్ అనేది స్క్రీన్ ఫొటోస్ తీసుకోలేదో, నోట్ చేసుకోలేదో ఇప్పుడు తీసుకోండి మా, షేర్ చేస్తున్నాను. మండే నుండి అదేనా మేడం చెప్పినది? ఇంకా ఎస్ మా. బయాప్స్ కాడ నుంచేనా మేడం? ఎస్ మా. ఓకే మేడం, పెట్టండి మేడం, స్క్రీన్ షాట్ తీసుకోండి. క్యావిటీస్ గురించి చెప్తున్నారు మేడం. మా క్యావిటీస్ చెప్తాను మా. ఇప్పుడు టైం అవుతుంది, ఇంకా 4 అయిపోయింది కదా. ఓకే మేడం, ఒకసారి స్క్రీన్ చేస్తే మనం స్క్రీన్ షాట్ అని తీసుకుంటాం మేడం. క్యావిటీ నోట్స్ మీరు ఫొటోస్ తీసుకోలేదా? లేదు లేదు మేడం, వినలే మేడం క్లాస్. ఓకే అయితే ఒక నిమిషం ఉంటారా మీరు? ఓకే మేడం. మా మిగిలిన వాళ్ళు లెఫ్ట్ అయిపోవచ్చు మా. ఓకే మ్యామ్. సారీ 10021 నుంచి స్క్రీన్ షాట్స్ తీసుకోండి మా. అడిగేటప్పుడు కొంచెం బాయ్స్ నేమ్స్ కూడా ఎక్కువ పిలిచండి మేడం, మొత్తం గర్ల్స్ సారీ మా, మీ నేమ్స్ నాకు గుర్తులేవు కొంతమంది. మీ నేమ్ ఏంటి మా చెప్పండి? వీరేంద్ర మేడం. వీరేంద్ర. ఓకే అంటే మీరు డైలీ మేడం స్క్రీన్ చెప్తున్నారు షాట్ కదా అని చెప్పడం లేదు, చెప్పండి మా. 10011 కానుండే మేడం స్క్రీన్ షాట్ Yes, ma'am. 0005 వరకు అక్కడ వరకు తీసుకున్నాను. అక్కడ వరకు తీసుకున్నారా? ఓకే మేడం, థ్యాంక్స్. ఇది కూడా ఇంకా ఉంది 1006. ఉన్నాడు మేడం. వీరేంద్ర అయితే రేపంతా కూడా మీ బాయ్స్ ని పిలుస్తాను, అందరు కూడా నాకు రెస్పాండ్ ఇవ్వండి అయితే. ఓకేనా? ఓకే మేడం. ఓకే మేడం తీసుకున్నాం మేడం స్క్రీన్ షాట్స్. ఓకే మధు కూడా మ్యామ్. మా మధువా? ఓకే మా, మ్యామ్. ఈసారి అడుగుతాను. గర్ల్స్ ని ఎక్కువ పిలుస్తారు మేడం ఎప్పుడు చూసినా కూడా. ఓకే పిలుస్తాను. రచన కంప్లీట్ అయింది మా? అయింది మ్యామ్. ఓకే మా, సారీ, మిమ్మల్ని అయితే ఈసారి పిలుస్తాను, చెప్పండి రేపైతే నాకు. అర్థమైందా? ఇప్పుడు వరకు చెప్పింది అర్థమైందా? మేడం ఇది డీబ్రైడ్మెంట్ గురించి మళ్ళీ కొద్దిగా చెప్పండి మేడం. పరే ఏంటి మా? కోడింగ్ ఇచ్చేది మేడం 10%. డీబ్రైడ్మెంట్ అదే మేడం. అది 10% అంటే మనం 1100 అని కోడించుకోవాలి. ఓన్లీ 10% ఉంటే 1100 అని కోడించుకోవాలి. అది కాకుండా 11 అదే 10 కన్నా ఎక్కువ అంటే ఏంటి, 70, 20, 40, 45, 70 ఉన్నా అప్పుడు మనం ఏ కోడించుకోవాలి, 11001 అని కోడించుకోవాలి. ఈ కోడ్ ఎలా ఇస్తామంటే చెప్పండి మేడం. ఈ కోడ్ ఎలా ఇస్తామంటే మనము 11001 అని కోడ్ ఎలా ఇస్తామంటే, సపోజ్ 35% వచ్చింది మా. 35% అంటే మిగిలిన 5% కూడా యాడ్ చేసుకోవాలి, 40% అవుతుంది మనకి. ఆ 40% లో ఫస్ట్ 10% అనేది 11000 అని కోడ్ ఇచ్చుకుంటాం. ప్లస్ యాడ్ అండ్ కోడ్ ఉంటుంది కదా, యాడ్ అండ్ కోడ్ లో 11001 into 3 అని కోడ్ ఇచ్చుకోవాలి. ఓకేనా? 3 అంటే ఎందుకు మేడం? అది 3 అంటే ఫస్ట్ మనం చెప్పాం కదా, ఇప్పుడు 35% ఉంది, 35% కి మనం ఇంకో 5% కలిపాం కాబట్టి 40% అవుతుంది. అంటే ఏంటి, 4 కదా, 4 మేడం. అవును మేడం. అంటే 40లో 10% తీసేసావు, ఇంకా ఎంత ఉంటుంది, 30% ఉంటుంది. అప్పుడు 3 అంటే 11001 అనే కోడ్ ని యాడ్ చేస్తాం ఇంటూ 3. ఓకేనా? 3 అని చెప్పాలి కదా మేడం? ఎస్ మా. ఓకే మేడం, థ్యాంక్ యూ. 5% యాడ్ చేసుకోవాలి కదా మేడం? ఎస్ మా. అంటే మనకి ఇక్కడ ఏమని మెన్షన్ చేస్తాడు, 10% అంటున్నాడు కాబట్టి 10 అని చూపిస్తున్నాడు కరెక్ట్ గా. ఆ 10% రావాలంటే మనం ఎంత తక్కువలో ఉంటే అంత యాడ్ చేసుకుని 10% చేసుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు సపోజ్ 41% 9% యాడ్ చేసుకోవచ్చు కదా మేడం? యాడ్ చేసుకోవచ్చు. 1% యాడ్ చేసుకోవచ్చు కదా మేడం? యాడ్ చేసుకోవచ్చు. 71% ఉంటే 9 యాడ్ చేసుకోవచ్చా మేడం? 8% అవుతుంది కదా మేడం అప్పుడు?
ఎంత 71 71 కి 9 యాడ్ చేస్తే 80% అవుతుంది మేడం. ఎస్ మా 80% లోన 10% దీనికి 111000 కోడింగ్ ఇస్తాం కదా మేడం. ఎస్ మా ఇంకా 70% మిగులుతుంది మేడం. దాన్ని 111001 అని కోడ్ యాడ్ చేస్తాం మనం. మేడం. ఇంటూ 9 యాడ్ చేస్తుందన్నా మేడం. 7 7 మేడం. అంటే ఇప్పుడు 71 కి 9% నువ్వు కలిపావు కాబట్టి 80% అయింది. ఇప్పుడు అవును మేడం. 80% లో 10% తీసేసావు, ఇంకెంత ఆ. ఉంటుంది? 7% ఉంటుంది కదా. ఆ 70%. 70% అంటే 7% ఉంది. ఆ ఓకే. 7% మనం దీనికి యాడ్ చేసుకోవాలి. 11001 అనే కోడ్ కి యాడ్ చేసుకోవాలి. ఓకే మేడం. 111001 కి యాడ్ చేస్తే ఇంకా అది ఓకే కదా మేడం. ఇంటూ అని చెప్పాలా మేడం? ఏమన్నా ఇంటూ చెప్పనవసరం లేదు మా. చెప్పనవసరం లేదా మేడం? 11001 ఇంటూ 7 అని చెప్పాలి. అది మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మా మేడం. అయ్యిందా రచన? మేడం ఇప్పుడు పెట్టండి మేడం. అప్పుడు పెట్టండి. ఓకే మేడం? ఇక్కడ వరకు మా చెప్పండి మా. పాయింట్స్ ఇచ్చారు కదా మేడం పర్సెంటేజ్. ఆ, దాని 62.8 కాబట్టి 70% చేసేయచ్చా మేడం? చేసేయచ్చు. అంటే ఓన్లీ 0.2% కలపాలి కాబట్టి 70% చేసుకున్నావు నువ్వు. ఓకేనా? ఓకే మేడం. అర్థమైంది మా నీకు ఇక్కడ వరకు? ఇది ఈ రోజు చెప్పిన టాపిక్. మా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి మా. ఇది ఎట్లా మేడం? ఇప్పుడు 99.9% ఇచ్చినారు. 100% అది. రంగన్న దాంట్లో 1% 100%. రంగన్న నేను క్వశ్చన్స్ అనేది రేపటికి ఇచ్చాను. ఓకే, నువ్వు నన్ను అడిగేసి ఆన్సర్స్ మాత్రం రాసుకోకు. సరే మేడం. రేపు పొద్దున్న తెలుసుకున్నాక ఈజీ. ఓకే మనది పెట్టండి. మేడం మేడం స్క్రీన్ షాట్ ఇస్తాను. మేడం మా చెప్పండి మా. అదే పాయింట్ అనే వాటిని మనం కన్సిడర్ చేయక్కర్లేదా మేడం? పాయింట్ 1 అనే వాటిని. చేయనవసరం లేదు. ఓకే మేడం. థ్యాంక్ యూ. ఓకే మా. మా రంగన్న నేను 2 డే అంటే మండే ట్యూస్డే కూడా ఏంటి ఫైన్ నీడెడ్ ఎస్పిరేషన్ చెప్పాను. ఓకేనా? అది లేదు మేడం. నేను అవి స్క్రీన్ షాట్ తీసుకుంటా మేడం. అవే కదా నువ్వు పెట్టింది ఇప్పుడు. 2 తీసుకున్నా మేడం. అంతే మేడం. అంతే. ఈ 2ఏనా మేడం? ఇంకా అవును మా. ఓకే మేడం. జనరల్ ఫైన్ నీడెడ్ ఆస్పిరేషన్ కానుండి మేడం అయితేనేనా మేడం? ఎస్ మా. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? 10005 వరకే మేడం. ఎస్ మా. 10007 వరకేనా మేడం? ఇంకా మండే ట్యూస్డే చెప్పినది 10007 మేడం. 0007. ఓకే, ఇది పెట్టాను కదా అప్పుడు మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను కదా, పెట్టలేదా మీకు ఇప్పుడు? లేదు మేడం. పెట్టలేదు మేడం. వాటికి పెట్టినది 10007 వరకు పెట్టినారు మేడం. రచన లెఫ్ట్ అయిపోయావమ్మా, నువ్వు ఉన్నావా? ఇటు నుంచి పెట్టండి మేడం. మా ఇది Zoom కూడా చేయండి తీసుకోండి మా ఫోటో. మా నీ సెకండ్ లో జూమ్ చేసి మా ఇది. ఉన్నాను మేడం. మేడం మా చెప్పండి మా. లెఫ్ట్ అవ్వచ్చు. క్యావిటీస్ గురించి స్క్రీన్ షేర్ చేస్తారా మేడం? నువ్వు దీనికోసం చూస్తున్నావా? ఓకే, పెడతాను అమ్మా ఒకసారి. మేడం స్క్రీన్ షాట్ అయిపోయింది మేడం. ఇది ఓకే, రచన అయిందా? అయింది మ్యామ్. 11 నుండి పెట్టండి మేడం. ఓకే మా. ఏం మేడం 12 ఇంత పెద్ద ఉంది? 12ది యూజ్ 10012 ఇన్ కంజంక్షన్ విత్ 10011 వరకు నోట్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ వరకు మేడం? యూజ్ Conjunction- 10012 ఇన్ కంజంక్షన్ విత్ 10011. ఓకే మేడం. వాటి వరకు చాలు కదా మేడం? ఆ సిపిటి చేంజ్ చేస్తే నోట్ చేసిన అవసరం లేదని చెప్పండి. ఓకే మేడం. ఓకే మా. మా రచన అయింది మా. అయింది మ్యామ్. ఓకే మా. మా మీకే కదా క్యావిటీస్ అన్నారు. ఒక్క నిమిషం. అవును మేడం. మేడం సరిపోతుందా మేడం? వాటికేనా మేడం? ఏంటి మా? ఇప్పుడు ఈ వారికేనా మేడం? మండే ట్యూస్డే చెప్పినది. ఎస్ మా. ఓకే మేడం. మేము లెఫ్ట్ అవ్వచ్చా మేడం? అవ్వచ్చు మా. ఓకే.